తర్వాత చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. తర్వాత ఏముంది అంతే. మరి చెప్పలేదా? అయ్యో సార్ ఛాన్స్ మిస్ చేశారమ్మా. సరేలే బాయ్, నన్నేం చేయమంటావు? నేను ఎప్పుడు తనను చూసినా గొంతు ఎండిపోతుంది, నోట మాట బయట రానుంటుంది. ఆవిడేమన్నా గమ్మ? ఏమన్నా గమ్మ చేసేవాళ్ళ పరిస్థితి ఇంతేనేమో. ప్రేమ అంటే అంతే కదూ. జాగ్రత్త. ఏయ్, ఏ రోజైతే తనను చూసానో ఆ రోజు నుంచి నేను సిక్కయ్యాను. నా తెలుగు అక్షరాలు చెప్పు నగ్న సత్యాలు. బీరేస్తే ఎక్కును కిక్కు, ప్రేమిస్తే వచ్చిన కిక్కు. వీడి జన్మకు మానరా. రైట్ రైట్. దేవా, నువ్వు లవ్ చేసినప్పుడు ఏం చేసావు? లవ్వా? మనకు ఆ రూటే తెలీదు. ప్రేమ పురాణాలు వల్లించే వాడికి ప్రేమ అంటే తెలీదే. సార్ నాకు తెలియక అడుగుతున్నాను, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళే హార్ట్ స్పెషలిస్ట్లు అవుతారు? సార్ నో సార్, దేవా లవ్ స్టోరీ. రంగడు ఓ చిట్టిని హెయిర్ కట్ చేస్తారని పిలిచి బ్రాకెట్ వేశాడు. సార్ వీళ్ళు చెప్పే నమ్మకం సార్. నా పేరు చెడగట్టాలని చూస్తున్నారు ఈ బీర్ బాయ్స్. ఓసారి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న లేని టైం చూసి టీ తాగటని రమ్మంది. ఎక్కడికి? ఇంటికే. తీరా వెళ్ళాక టీ హీట్ గా ఉంది, పిల్ల హీట్ గా ఉంది. వీడికి ఆ టెంపరేచర్ ఎక్కువైంది. కావిలించుకోగానే దాని బాబు ఎంట్రీ. ఈ పిల్ల కాస్త తత్తర బిత్తర పడుతూ 5 స్టార్ హోటల్లో పనిచేస్తున్నాడు అంది. ఆయనేమో బాబు నువ్వేం పని చేస్తున్నావు అన్నాడు. వీడు బ్లేడు ఐఎమ్ సారీ హెయిర్ కట్ చేస్తున్నాను అన్నాడు. దాని వాళ్ళ నాన్న ఏం చేశాడో చెప్పరా? కత్తి తీసారా? కాదు, పర్సు తీశాడు. ఈ డబ్బుతో 2 కొత్త బ్లేడ్లు కొనుక్కుని వ్యాపారాన్ని పెంచుకుని మా అమ్మాయిని మర్చిపో అన్నాడు. దానికి శుభంగా పడింది కదా, వారి లవ్ సక్సెస్ చేద్దాంరా. రేపు మీరు అగ్గిపిడుగుల యాక్టింగ్ సార్, మన గుడ్డి ఫ్రెండ్ గురు రన్నింగ్ కార్ మీద ఫాలోయింగ్ సార్, మీరు డైవింగ్ సార్, రన్నింగ్ సార్, సేవింగ్ సార్, మిమ్మల్ని అమ్మాయి అక్కడి నుంచి లుకింగ్ సార్, షీఈస్ ఫ్లాటింగ్ సార్. చాలా చదివి రోడ్డు చివర తెల్లకారం చూసారా? తోపుడు బండిలో ఉంది, నడుస్తుందా? సూపర్ కార్ రేస్ గురంలో వెళ్తుంది. అక్కడ గురు స్టాండింగ్, కారు స్టార్టింగ్, గురు కారు ముందుకు పోయి ఫాలోయింగ్, మీరు పరిగెత్తుకుపోయి వాడిని సేవింగ్. నేనే కాపాడినట్టు పెరిగిలా తెలుస్తుంది. అరవడానికి జనానికి ఆల్రెడీ అడ్వాన్స్ గివింగ్. అతను కాపాడిన వెంటనే ఆహా వీరాది వీరుడు కాపాడాడు వద్దిల్లాలి అనాలి. అది ఎప్పుడు అనాలి? చెవులు చిరిగిపోయేలా బ్రేక్ సౌండ్ వచ్చిన తర్వాత అప్పుడు అంటే చాలు. బ్రేక్ సౌండ్ వచ్చిన తర్వాత అను. బండి రెడీ, చెప్పింది చెయ్యి, చెడ్డ కొట్టుకు. అదే నేను చాలా ట్యూన్ చేసి ఇచ్చాను. కొత్త ట్యూన్ స్పానిష్ లో చేశాను, వింటారా? వర్ధిల్లాలి వర్ధిల్లాలి. మీరు జాలీ టైపే కదా? అవును, నేను చాలా జాలి టైప్. మరెందుకు ఇది సారగా పడతారు? నా టైం బాగలేదు.
మచిలీపట్నం మావిడి చిగురులో పచ్చని చిలక అలిగి అడిగిందేవిటంట నా కంటి కెంపులలక నా రెక్క నునుపు తళుక చిలకాదేవి కన్ను గీట సాగెన పల్లవి మెట్టదారి ఇదే బండికి వాలు ఇదే ఓ పోంకాల పోరి ఒకటి పోరి కట్టుకున్న చీర పొగరు చూశా వాన విల్లు వర్ణం మహా మలసిన మల్లె వాన చింది చింది సుత చిలికే నయగారం అది ఎదవాలి గిల్లి కొత్త తాళం అడిగినదే చలగాటం సిరివలపో మతి మరుపో అది హాయిలే సిరి పెదవో విరి మధువో ప్రియమేనులే కన్ని ప్రేమ తందానా వచ్చిపోయే వాసంతాలే మనసిజ మల్లి వీణ సిగ్గు సిగ్గులయలొలికే వ్యవహారం అది అలవాటుకొచ్చి గుచ్చి చూసి మనసడిగే చెలగాటం మచిలీపట్నం మావిడి చిగురులో పచ్చని చిలక అలిగి అడిగిందేవిటంట నా కంటికెంపులలక నా రెక్క నునుపు తళుక చిలకాదేవి కన్ను గీట సాగిన పల్లవి తందానా తందానా ఊసు కనుల తందానా ఊరించే తెట్టు తేనే తందానా తందానా పాటకొక్క తందానా చెవి నిండా గుమ్మత్తేనే వయసులలో వరసలలో తెలియందిదే మనసు పడే మౌన సుఖమే విరహానిదే తందానా తందానా మేఘరాగం తందానా వచ్చే వచ్చే వానసమే మధుర సమాఘవేళ కన్ను కీటి కథ నడిపే సాయంత్రం తొలి చలిగాలి సోలి కొత్త తోడు కలిసినదే చెలగాటం మచిలీపట్నం మావిడి చిగురులో
ట్రేడ్ ఫేర్ ని ఒక ఊపు ఊపడయ్యమ్మా. ఆహా ఒళ్ళంతా మెదడనయ్యా వాడు. నీ కొడుకు కదా. హలో ఇంకో విషయం ఏంటంటే వాడు చూడడానికి మాత్రం తెల్లగా ఉంటాడు అనుకో, వాడి ఆలోచనలు కూడా తెల్లదొర లెవెల్లోనే ఉంటాయి. ఇప్పుడు జపాన్ లో ఒక ట్రేడ్ ఫేర్ జరగబోతోంది. ఏమిటి ఇప్పుడు జరగబోతోందయ్యా. పెట్టుకోరా 2-3 సార్లు పెట్టుకో. వెరీ గుడ్. ఏ ఫారిన్ మనగాడైనా సరే ఇక మన అండర్ వేసుకుని తిరగాలి. నీ కూడా మన అకౌంట్లో ఏడబాక్. డాక్టర్ అన్నాడు ఇండియా మందితో ఒంటికి మంచిది కదా ఆయన చెప్పాలా, మనకు తెలియదా? ఏమైనా ఫారిన్ అయ్యా. ఏమై తొందరగా పోరానా. ఆయన మన గెస్ట్ అయ్యా, ఆయన చూసి రారా పోరా అనొచ్చా? ఏంటి చూడా సార్ మళ్ళీ పోరా అంటావా? ఊరికి నల్ల కోట వద్దులు పెడతాను అనుకోవద్దు, పై దాకా వెళ్తా. అసలు వీళ్ళతో ఏందయ్యా మాటలు మనకు. రా బ్యాటరీ వేస్ట్ అవుతుందని ఆఫ్ చేసుకున్నట్టున్నాడు, ఆన్ చేసుకున్నాడు. చాలా బాగుంది. మిషన్ ఆన్ చేయండి సార్. ఇదే మిషన్ ఆన్ చేయండి. నీకెట్టా తెలుసు? సార్ చెప్పారు. అయ్యో అమ్మల్ రాజు గారు నమస్కారం సార్. నేను చూడలేదు, ఫారిన్ నుంచి ఇప్పుడు ఫ్రెండ్ వస్తే ఆయనతో బిజినెస్ మాట్లాడుతున్నాను. అవును సార్, ట్రిమ్గా ఉన్నారు, మీలాంటి వాళ్ళకి ఎట్టా హార్ట్ అటాక్ వచ్చింది? ఊళ్ళో అంత మాట్లాడుకుంటున్నారు అందుకని అడిగా. మన ఆంజనేయులు లేడు సార్, ఆడన్నాడు క్లబ్ ప్రెసిడెంట్ని ఇప్పుడే మార్చాలా, వెంటనే ఎలక్షన్ పెట్టి తీరాలా అని. నేనన్నా అమ్మల్ రాజు గారు చచ్చిన తర్వాతనే ఎలక్షన్ అని గట్టిగా బలగు చెప్పా. ఏది ఏమైనా పాత విశ్వాసం కదా సార్. ఏం సార్ రమ్ము తాగుతున్నారా? కావాలని నేను ప్రశాంతంగా ఉండాలని ఇక్కడికి వచ్చాను. ఓకే, ఇంట్లో మనశ్శాంతి లేదా సార్? గాడ్ సార్ దిగులు పడదు సార్, పప్పికి పెళ్లి చేశారంటే అన్ని అవే సర్దుకుపోతాయి సార్. మన పప్పి థామస్ మంచి క్లోజ్ గా ఉన్నారు ఇప్పుడు. ఇంకోసారి చెప్పు. మీకు కూడా చూడొచ్చిందా సార్? పప్పి థామస్ మంచి క్లోజ్ గా ఉన్నారు. పప్పి ఫ్యాక్టరీ చూసుకుంటుంది, థామస్ ఫ్యాక్టరీ చూసుకుంటాడు. ఇద్దరు ఇంగ్లీష్ లో డమాల్ డివిలన్ చక్కగా మాట్లాడుకుంటారు. అదే 2 ఫ్యాక్టరీలకు ఒక కనెక్షన్. అదేనండి ఈ కోఆపరేటివ్ బిజినెస్, అదే సహకారంతో బిజినెస్ అంటారే అదే. లిజన్ మ్యాన్, 10 రూపాయల లాటరీ టికెట్ కొన్న బిచ్చగాడు లక్షాధికారి కావచ్చు. సారాయి తాగేవాడు స్కాచ్ కొనుక్కుని తాగచ్చు, షూర్. కానీ సంస్కారం బ్లడ్ లో ఉండాలి, పారంపర్యంగా రావాలి. అండర్స్టాండ్? మనకు అకౌంట్ ఉంది, మీరెందుకు? అదిరింది పో. థ్యాంక్స్ అమ్మా. నేనమ్మా. రే ఇందులో గడిచి పిల్ల కూడా ఉందిరా. చాలా బాగుంది కదా. బ్రహ్మాండంగా తీసేది సార్. రే వారు రికార్డింగ్ కంపెనీ ఏజెంట్ మళ్ళీ బుక్ చేయడానికి వచ్చారు. సార్ సారీ సార్. చారు సార్ కూర్చోండి సార్. రై సార్కి పాలు టీ కోలా కూర్చోండి సార్. ఈ వీడియో మా బాసుకు చూపించాను, చాలా ఇంప్రెస్ అయ్యారు. మీ పర్ఫార్మెన్స్ బ్యూటిఫుల్. చాలా థ్యాంక్స్ సార్. సార్ ఇవన్నీ ఒరిజినల్ చూడు సార్, నేనే కూర్చొని కంపోజ్ చేసుకున్నాను సార్. ఆ అమ్మాయి గొంతు చాలా బాగుంది. ఆ అమ్మాయిదా సార్? థ్యాంక్ యూ సార్. ఏ అమ్మాయిరా? మన ప్రియరా. ప్రియ కూడా మనతో కలిసి పాడితే బాగుంటుందని వారి ఉద్దేశం రా సార్. ఆ అమ్మాయి నన్ను అవ్వబోతోంది సార్. ఓ, ఛాన్స్ కావాలనుకుంటే ఆ అమ్మాయి పాడి తీరాలి. ఆడిషన్కి రెడీ అయిన తర్వాత ఈ నంబర్కి నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే సార్? గురు దేవా, అప్లికేషన్ పెడదామంటావా? పెడదాంరా. అంతా దేవుడిదయ్యా. గురు, మీ అమ్మగారి కన్న కలలు నిజం కాబోతున్నాయి. కావ్య, వీళ్ళెవరో తెలుసా? గొప్ప గాయకులు కాబోతున్న వాళ్ళు. అవును, డ్రెస్ చూస్తేనే తెలుస్తుంది. వీళ్ళకి ఒక రికార్డింగ్ ఛాన్స్ వచ్చింది కావ్య. వీళ్ళకి అనకండి, మనకి అనండి. నేనా? బేబీ పాడబోతుందా? బేబీ గ్రేట్ సింగర్, చిన్న వయసులో నుంచి గ్రేట్ సింగర్. కావ్య నువ్వు ఊరుకో. నేను పాడలేను. అమ్మగారు పాడనంటున్నారు, నేను వెళతాను రా. తొందరపడకు. ప్రియకి చిన్న వయసు నుంచే పాడాలని ఆశ. ఇప్పుడు కన్యకాస్త్రీ, దేవుడు, సేవ. సేవ, దీనుల సేవే దేవుని సేవ. ఎనీ చేంజ్? అవును, ఒకవేళ ఒప్పుకుని వచ్చినా లవ్ సాంగ్స్ పాడతారా లేదా? నో 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 కండిషన్. భక్తి పాటలను మాత్రము పాడినను చాలు. ఎనీ చేంజ్?
ఫ్రెండ్ ఫోల్ మీరు చేస్తున్న పని అమ్మా మహాతల్లి No. నువ్వే మమ్మల్ని No. ఆదుకోవాలి. No. ఆదుకో. No. వెడగొట్టింది. Don't worry. రేయ్ దేవా చేతి. ఏమైందిరా? ఆ? Nice. ఏమిట్రా? అమ్మా ఒప్పుకో ప్లీజ్. నేను పాడి తీరాలా? అవును అవును అవును. మీకు వేరొక సింగర్ దొరికేంత వరకు మీరు సైతకలాడడానికి వేళాపాలా లేదా? పిండి తీసుకురాకుండా కూనగలు తీస్తున్నారా? మావా నా తెలుగు అక్షరాలు చెప్పు నగ్న సత్యాలు. పిండి పిసికిన రొట్టె వచ్చును, మీట నొక్కిన పాట వచ్చును. రొట్టె కావాలా పాట కావాలా? మోకాలతో దన్నానంటే మొహం పచ్చగా అవుతుంది, జాగ్రత్త. అంకుల్ వీళ్ళ సాంగ్స్ కాసెట్ రిలీజ్ అయిందంటే చాలా పాపులర్ అయిపోతారు. తర్వాత ఆ ఘనత అంతా మీదే కదా. కరెక్ట్ కరెక్ట్. మా అందరి ఫోటోతో పోస్టర్లు అతికిస్తారు. కావాలంటే మీకు ఓ సైడ్ లో కాలం వదిలేస్తారు. రే దేవా, ఈ వాల్ పోస్టర్ల కథలు నాకు వినిపించకు. నేను చాలా విన్నాను. బ్రిటిష్ వాడు ఏమన్నాడు? ఎవ్రీ సండే హాలిడే అన్నాడు. ఈ ఒక్కరోజైనా నాకు సెలవు ఇవ్వండి. ఇవ్వరైట్. ఆడిషన్ చాలా దగ్గరకు వచ్చింది. డే నైట్ రిహార్సల్స్ చేయాలి. సండేస్ టుడే సండే. మై గాడ్, సండే చర్చ్ లో ప్రేయర్ జరుగుతుంది. నేను మిస్ అయ్యాను. ఇప్పుడు అయి ఉంటుంది. ఏ సార్, ఇంకా ఎంతకాలం నీ హార్ట్ అటాక్ డ్రామా వేస్తారు మీరు? పప్పి మనసు మారేంత వరకు. అదే బేబీ అమ్మ ప్రవర్తనలో చేంజ్ వచ్చేసిందే. లిప్స్టిక్ వేసుకుంటున్నారు, ఎరగబడి నవ్వుతున్నారు, జోకులు వేస్తున్నారు. అసలు ఆడపిల్లని అప్పులోని ఎక్కువ కాలం ఉంచకూడదండి. ఏళ్ళు ఏడు ఆ మూడు ముళ్ళు ఏం చేయండి. చేంజ్ తెలుస్తుంది కానీ పెళ్లి ఒప్పుకుంటుందా? మంచి పెళ్లి కొడుకుని చూపిస్తే ఒప్పుకుంటారు. మొన్న వచ్చింది జిడ్డు కేసు. ఏది బొగులైనండి. పెళ్లి కొడుకు అంటే పర్సనాలిటీ ఉండొద్దు. ఆల్ రైట్ ఆల్ రైట్. మంచి పర్సనాలిటీ ఉన్న స్ట్రాంగ్ పెళ్లి కొడుకుని తీసుకొస్తాను. ఒప్పుకుంటుందేమో చూద్దాం. రైట్ నౌ ప్రియా ఈజ్ ఎ వెరీ గుడ్ కుక్. పప్పి వీరు మిస్టర్ డేవిడ్ విక్టర్ అప్పల్ స్వామి. తరతరాలుగా మరిగించి ఐ మీన్ చెరుకు రసం పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఓనర్. తను వారి ఏకైక పుత్రుడు మిస్టర్ జైపాల్. వెరీ సాఫ్ట్. మిస్టర్ అప్పల్ స్వామి, గార్డెన్లో కొరియన్ గ్రాస్ వేశాను. మనం వెళ్దామా? ఏంటయ్యా వినలేదా? నేనేవాడిని ఫోన్లేని పిల్లలుగా పడయ్యా. వెయిట్ వెయిట్. సరే క్లోజ్ చేయి. బిస్కెట్స్? నో థ్యాంక్స్. మీరు చాలా డిఫరెంట్గా ఉంటారని విన్నాను. నేను అలాంటి వాడిని. ఫ్యాక్టరీ వ్యవహారం చూసుకునేది మీరేట. యూనియన్ లీడర్స్ ఎవరైనా తోకాడిస్తే క్లోజ్ చేద్దాం. యూనియన్లో ఏముంది? అందరూ మంచివాళ్లే. బయట బిజినెస్లో ఎవరైనా శత్రువులు? ఏంలే, మాట్లాడి చూద్దాం. వినలేదా క్లోజ్ చేద్దాం. ఒక్కళ్ళని మనం క్లోజ్ చేసామనుకోండి, మిగిలిన వాళ్ళకి మన వాటి భయం ఉంటుంది. నేను ఈ వివాహానికి ఒప్పుకోలేదంటే నన్ను క్లోజ్ చేస్తారా? మీరు చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఐ లైక్ ఇట్.
ఒప్పుకుంటుందా? ప్రియ ఇంకెవరన్నా పెళ్లి చేసుకుంటే? చచ్చా, ఏం సార్ అలా మాట్లాడుతున్నారు? సార్ తను మీకే దక్కుతుంది సార్, డౌటే వద్దు. కాదేవా, ప్రియ వరకు మంచి పిల్లే, కానీ ఈ అమ్మాయిలు ఒక్కొక్కప్పుడు తండ్రుల్ని హ్యాపీగా ఉంచడం కోసం వాళ్ళు చెప్పిన వాళ్ళే పెళ్లి చేసుకుంటారు. అటువంటిది ఏదైనా జరిగితే తర్వాత నేను బతకడం వేస్ట్. ఏంటి సార్? సార్ ఎంత వేయమంటారు? సార్ ఎంత పోయి ట్యాంక్ ఫుల్ చేయి. హలో మిస్టర్, జీరో చేసిపోయామా సార్? ఇలాంటి వాళ్ళని నమ్మకండి సార్, పాయింట్గా కొట్టేసి ఇంకో పెట్రోల్ బంక్ పెట్టేస్తారు. సార్ వదిలేండి సార్, టెన్షన్ అవ్వకండి సార్, మర్చిపోండి సార్. సార్ నేను ఆ అమ్మాయి మొండి మనసుని ఎంతో కష్టపడి మెత్తన మనసుగా మార్చాను సార్. క్రాస్ లైన్ ఎవడైనా అడ్డుపడితే వదిలేస్తాడు ఈ దేవా? సెంటర్లో పడి ఎత్తేస్తాను సార్. ఏం మాట్లాడుతున్నావు ఆలోచించి మాట్లాడు. వాడితో పెద్ద డాన్ ఫ్యామిలీ, వాడిని నిన్ను ఒక్కనే ఎత్తాడు, చచ్చని బాబుని తాతను కూడా ఎత్తేస్తాడు. ఎత్తేస్తాట పెద్ద మొనగాడు. సార్ చచ్చా చిల్లలేదు పోరా. సార్ పోరా వచ్చి చిల్లరలేదు నమ్ముతాడా? సార్ సార్ ఏయ్ భిక్షు, అవును వస్తున్నా ఉండు. పోరా. సరేదా, నేను రాలేకపోయాను, రేపు 10ంటికి వస్తాను. పర్వాలేదు సార్, ఇది ఉంచుకో, వెళ్ళు. వస్తాను రేపు సార్. వస్తాను, వెళ్ళు. సార్ చాలా డిఫరెంట్ సార్. మీరు పగలేమో గొప్పలతో బిజినెస్ చేస్తారు, చీకటి పడితే బిచ్చగాలతో బిజినెస్ చేస్తారు. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నాను సార్. ఏం లేదా, ఇక్కడ ఫ్యాక్టరీలో కట్ పీసెస్ చాలా మిగులుతాయి, అవన్నీ కుట్టించి వీళ్ళకి ఇస్తూ ఉంటాను, అందుకే రాత్రికి వస్తానని చెప్పాను. ఆ తర్వాత ప్రియ సార్ మీరు అదే స్టేషన్ వెనకాల. ఓ స్టేషన్ వెనక. ఆ తర్వాత ప్రియ తండ్రితో చెప్పి. ఎప్పుడు సార్? పాపు కుక్కకి దెబ్బ తగిలిరా. మీ మామయ్యని వెళ్ళి పిలుచుకురారా. వీడి మామయ్య ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు. పోరా. కుక్క పేరు ఏమై ఉంటుంది? ఏంట్రా, ఎలా దెబ్బ తగిలింది? తెలీదు సార్, కారు వచ్చి గుద్దేసిందండి, ఆపుకునే వెళ్ళిపోయాడు. పక్కనే ఉన్న హాస్పిటల్ ఉందా? అబ్బో చాలా దూరం సార్, తీసుకెళ్లేలోగా కుక్క చచ్చిపోతుంది. వీళ్ళ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. సగం టైం డబ్బు సంపాదించడానికి కేటాయిస్తారు, మిగతా సగం టైం ఆ సంపాదించిన డబ్బుని ఖర్చు పెడతారు. ఎందుకు వీళ్ళ జీవితాలు ఇలా పాడు చేసుకుంటున్నారు? 10 మందికి సేవ చేస్తేనే కదా జీవితానికి అర్థం. అయ్యో అందులో నో డౌట్ మేడం. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, మనం వెళ్లే దారిలో ఎదురయ్యే ఫ్రెండ్స్ ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. వీడి గురించి వినండి. 8 ఏళ్ల వయసులో ఇల్లు వచ్చాడు. ఇప్పుడు కార్పొరేషన్ వాళ్ళు డిగ్రీ ఇవ్వబోతున్నారు, డాక్టరేట్ ఆఫ్ ప్లాట్ఫామ్ అని. పాపం రాత్రంతా కష్టపడతాడు. ఎందుకు? గంజాయి కొట్టడానికి. ఇలా రండి మేడం. అతను లేడు మేడం? అతను కాదు మేడం, పక్కన అతను. అతనా? 17 సంవత్సరాలే, స్వీట్ 17. పిల్లలు పీచు మిఠాయి శనగపప్పులో కొన్నట్టే అందగాడు ఎయిడ్స్ కొనుక్కున్నాడు. డైలీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఫ్రీ ఫ్రీ మేడం. మేడం ఈ పిల్లని నిజంగానే పాపం మేడం. వాళ్ళమ్మ కుష్ఠరోగం మేడం. తల్లి కుష్ఠరోగం వచ్చిందని వీడిని ఇంట్లో తెరవేశారు. అన్యాయం కదా? అదిగో ముసుగుదని పడుకున్నాడే, వాడికి నో లెగ్స్ మేడం. మందు కొట్టి రైలు పట్టాలని పడుకున్నాడు. ట్రైన్ బూ అంటూ కమింగ్, లెగ్స్ ఇటు బాడీ అటు, కాళ్ళు ఖాళీ. మేడం వెయిట్ మేడం. ఏంటి మేడం ఈ మాత్రానికి బెదిరిపోయారు? ఇక మీరు సేవలు చేయబోదు ఈ ప్లాట్ఫామ్ కేసులకేగా. అందుకే నేనేమంటానంటే, ఒక అందమైన కాంప్రమైజ్ చూసి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఏసీ కార్లో తిరగడం మానేసి సేవ గీవా అటు. నువ్వు నేను సేవ చేయడం తమాషా అనుకుంటున్నావు కదా? అందులో నో డౌట్ మేడం. వాట్ నో డౌట్? నన్ను నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు. అందుకని ఈ మనుషులతో నేను కలవలేననేగా నీ ఉద్దేశం? నువ్వు లే అనేంత వరకు ఇక్కడే కూర్చోమంటావా? బెట్ థమస్ గారు త్వరగా రండి సార్. కానీ చూపు దూరంలో కనిపించట్లేదే. నా కోపం వస్తుంది మేడం. వీళ్ళని ఎవరూ పట్టించుకోరు. ఏ పార్టీ పదవిలోకి వచ్చినా వీళ్ళకి మాత్రం ప్లాట్ఫామ్ బతికలే. ఇట్స్ ఓకేనా? నిద్రపోన్నా. పాపం వీళ్ళంతా సాడ్ మేడం. అమ్మ ఇందిరమ్మ ఏం గంభీరం, మొహంలో ఎంత తేజస్సు. నేను మాత్రం ఆ పీరియడ్లో వీరికి హెయిర్ స్టైలిస్ట్ గా ఉండున్నట్టయితే డిఫరెంట్ గా హెయిర్ స్టైల్ చేసేవాడిని. మేడం మీకు కూడా అలాగే జడేస్తే అదుర్స్. ఒకసారి ట్రై చేద్దాం మేడం. బాగాలేకపోతే వద్దు, ఒకసారి ట్రై చేయనివ్వండి మేడం. తను రావడానికి ఎలా లేట్ అవుతుంది? వెన్నెల రావడానికి లేట్ అవుతుంది అన్నాను. తొందరగా రావయ్యా. అబ్బా కళ్ళ ముందు ఉన్నట్టుంది మేడం. ఏమిటి? ఒక పెద్ద చర్చ్, మీరు వైట్ అండ్ వైట్ డ్రెస్ లో మ్యూజిక్ వేసుకుంటూ దేవతకు మధ్య నడిచొస్తున్నారు.
మీ పక్కనే సైడ్ లో హ్యాండ్సమ్ గా మీ హస్బెండ్. Shut up! ఇప్పుడు చూసినా పెళ్లి పెళ్లి బ్రోకర్ గా మారిపో. నేను పెళ్లి మాట్లాడే ఉంటే ఇంటికి వెళ్ళిపోతాను. పెళ్లి లేదు గిళ్ళి లేదు. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే హై. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే. వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే. నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం. ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం. చెలి అందాల చెలి ముద్దాడే చిరు మొక్కల్లో సిగ్గేసి పున్నాగం. పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయు వేళ పాడేను కుసుమాలు పచ్చగడ్డి మీన ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాల జోడి నీవే. నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. ఎత్తైన గగనంలో నిలిపే వారెవరంట, కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంట. ఇది గిల్లి గిల్లి వసంతమే ఆడించే హృదయంలో వెన్నెలలే రగిలించే వారెవరు. పిల్లా పిల్లా పూదోట నిదరొమ్మని పూలే వరించు వేళ, పూతీగా కలలోపల తేనె గ్రహించు వేళ. ఆ వయసే రసాల విందైతే ప్రేమల్లే ప్రేమించు.
సహానా జోడి నీకు భూలాకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా తీసుకోండి తొందరపడకండి, అందరికీ తెచ్చాను. అది ఏం లేదురా, వచ్చే దారిలో కుక్కకి దెబ్బ తగిలి. ప్రియా, థామస్, ప్రియా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది ఇక్కడ పాట కాదు, నేను ఫ్రెండ్స్తో బెట్ కట్టాను. ఫుల్ నైట్ ఇక్కడే. బొగ్గలు ఎరగా ఉన్నాయి. బొగ్గలు లేదు, చలిగా ఉంది. ఇదిగో. థామస్, ఏమిటిది? ఏం లేదు, ఇది వచ్చే దారిలో కుక్కకి దెబ్బ తగిలింది, దాని రక్తం. 10 మందికి ఉపకారం ధర్మం చేయటంలోనూ సార్కి పెట్టింది పేరు. దేవా, నీకు థామస్ తెలుసా? వారు నాకు బాగా తెలుసు, బట్ సార్కి నేను ఎవరో తెలీదు. నేను అప్పుడప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటాను. టెన్షన్గా 10 గంటలకు హాజరవుతారు. మనం ఇప్పుడు చూడాలి, ఆ పిల్లలు వాళ్ళందరికీ సారే బట్టలు, కేకు, చాక్లెట్లు ఇస్తూ ఉంటారు. బట్ సార్ వాళ్ళు కొంచెం లేటు. ఏ సార్? ఇతను నీ ఫ్రెండా? ఇతను దేవా, గుడ్ మ్యూజిషియన్. ఓ, మ్యూజిషియన్. అది పార్ట్ టైం, మెయిన్ కటింగ్. కటింగ్ అంటే స్లాటర్, కసాయికొట్ట కాదు, హెయిర్ బార్బర్. బార్బర్ సార్. మీరు జెంట్స్ కట్ చేస్తారా లేక లేడీస్ కట్ చేస్తారా? ఇద్దరికి. సార్కి ఏసీ కార్ ఉంది కదా, మేడంని మీరు డ్రాప్ చేశారంటే సార్ ఇల్లు తెలుసు కదా సార్? ష్యూర్. ఇప్పుడు చాలా లేట్ అయింది. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. ప్రియా, యా, బాయ్. సారీ, నేను ఇంటి ముందు వదిలానని అపార్థం చేసుకోకు. అంకుల్ మన ఇద్దరిని ఇలా చూస్తే బాధపడతారు. అయితే నాకు నువ్వంటే మహా ఇష్టం. నాకెంతో హెల్ప్ చేస్తున్నావు. నీతో మాట్లాడితే తప్పేంటి? ఆయనకి ఇష్టం ఉన్నా లేకున్నా నేను నీ స్నేహాన్ని మాత్రం వదులుకోను. బాయ్. బాయ్. Your coat. థ్యాంక్స్. One second. Yeah. Good night. చూసింది కరెక్టే, మాట్లాడింది కరెక్టే, కానీ పాట పాడకూడదు. కంట్రోల్ తప్పిందిరా దేవా, కంట్రోల్ తప్పిందిరా నీకు. నాకీ బుద్ధి ఏమిటి? ఆ అమ్మాయికి నాకు ఏం కనెక్షన్ ఉందని ఆ అమ్మాయి మాటలు సహం కూడా అర్థం చేసుకోలేను. తనకి థామసే కరెక్ట్. సైలెంట్గా థామస్కే సెటప్ చేసి పారేద్దాం. బెటర్. తప్పుకో. మనం తలుచుకుంటే 100 మంది ఉంటారు క్యూలో సైట్ కొట్టడానికి. ఇలాంటి పనులు మనకొద్దులే. ఆ అమ్మాయి కళ్ళల్లోనే ఏదో అయస్కాంతం ఉంది.
అలా చూస్తే చాలు. అయ్యో ఏట్రా ఆపసోపాలు పడుకోలేదా? అయ్యగారి పడుకోగానే నిద్ర పడుతుంది. ఇప్పుడే వచ్చావా? రైదా ప్లాన్ వర్కౌట్ అయిందా? ఓ విధంగా. ఒక విధంగా అంటే థామస్ రాలేదా? వచ్చారు లేటుగా వచ్చారు. లేటుగా వస్తే థామస్ బెచ్చగాళ్ళకి దానం చేయటం ప్రియ చూసింది కదా, ప్రేమించేసి ఉంటుంది. అయి ఉంటుంది కదా. అయి ఉండొచ్చు. దేవా, థామస్ బంగారం లాంటి వ్యక్తి, ప్రియది వెన్న లాంటి మనసు. రే, వాళ్ళిద్దరిది ఇటు చెడు బాగుంటుంది కదా. అయ్యో, నువ్వేంటి అలా అయిపోతావు? ఏంలా వెన్నెల కళ్ళలో కూర్చుకుంటుంది. సమయానికి కళ్ళు పోవటం కూడా ఒక రకంగా మంచిదే. ఓసారి ఇటు వచ్చి చూడు, ఎవరు వచ్చారు. కమ్ 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 ఫాస్ట్. గుడ్ మార్నింగ్ మదర్. నువ్వు ఊహించలేదు కదూ ఈస్టర్ రిట్రీట్కి వెళ్తున్నాను. అలాగే వెళ్తూ వెళ్తూ మధ్యలో నువ్వెలా ఉన్నావు, ఏం చేస్తున్నావో చూసిపోదామని. మొహంలో కళ తెలుస్తోంది. తండ్రి గారాబం, భద్రంగా చూసుకోవటం. తనే నన్ను చూసుకుంటుంది మదర్. ఇప్పుడు ఇల్లు చూసారా, ఎంత లైఫ్ వచ్చిందో. వాళ్ళ అమ్మ కూడా ఇల్లు ఇలాగే చూసుకునేది. తెలుస్తోంది. ప్రియ మనసు అలాంటిదని. కాయల్లో నువ్వు లేకుండా మహా కష్టంగా ఉంది. సిస్టర్ యాగ్నెస్ నీ గురించి ఎప్పుడూ అడుగుతూ ఉంటుంది. సిస్టర్ యాగ్నెస్లో ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇంకా కొంచెం నువ్వే తనకి మంచి సపోర్ట్ అని చెప్తుంది. నీ భక్తి, నీ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పూర్తిగా బిజినెస్ లోనే. కొత్త కొత్త ఐడియాస్ ఎన్నో ఇస్తుంది. ప్రీకి మంచి బిజినెస్ సెన్స్ ఉంది. ఫ్యాక్టరీకి పక్కన ఉన్న తోటలో ఆర్ఫనేజ్ ఫర్ చిల్డ్రన్, అనాథ పిల్లల కోసం కట్టబోతోంది. వెరీ గుడ్. మన ప్రియకున్న సేవాగుణం గురించి నాకు తెలుసు. దేవుడి ఆశీర్వాదం తనకుంది. ఉంది, బిల్డింగ్ ప్లాన్ ఉంది. ప్రియా, అది ఎక్కడ? జస్ట్ మినిట్, ఇప్పుడు తీసుకొస్తాను. మనసులో ఏమిటా కన్ఫ్యూషన్? ఏం లేదు మదర్, కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే లెటర్ రాయలేదు. నేను ఎప్పట్లాగానే ఉన్నాను. ఇక్కడ వర్క్ అయిపోగానే కాన్వెంట్కి నేను వచ్చేస్తాను. నేను అది మాట్లాడటం లేదు. దేవుడికి అంతా తెలుసు. నేను నీకు చెప్పేది ఏముంది, అన్ని ప్రశ్నలకి సమాధానం ప్రార్థన ఒక్కటే. దేవుడు నీకు చక్కని దారి చూపిస్తాడు. ఇలా చూడండి, నేను రాత్రి కాస్త ఓవర్ అయిపోయింది. డోంట్ మిస్టేక్. అదో పీడకలనుకోండి. నిజం చెప్పాలంటే నాకు ఆడవాళ్ళందరూ అక్కా చెల్లెళ్ళతో సమానం. కరెక్ట్, ఇలాగే చెప్పేయాలి. ధైర్యంగా చెప్పాలి, కళ్ళల్లో మాత్రం చూడకూడదు. ఇలా చూడండి, నాకు ఆడవాళ్ళందరూ బేల్పూరి
అయ్యో కళ్ళలోకి చూడొద్దు అనుకున్నానుగా. కారంగా పుల్ల పుల్లగా ఉంటుంది. ఎందుకమ్మా డల్గా ఉన్నారు? చెప్పండి అమ్మా, చెప్తే నేను కళ్ళు. అయ్యో చెప్పే వాళ్ళకి చెడ్డారని. మరేంటమ్మా, దేవుడు మీకు ఏం లోటు చేశాడు? కోటాను కోట్ల డబ్బు, కోటంత ఇల్లు ఇచ్చాడు. మీకు అనిపించడం తెలియదమ్మా, మీరంతా వేస్ట్ అమ్మా. అయ్యో అమ్మా మా ఇలా చూడండి. డోంట్ కాల్ మీ అమ్మా, పప్పి అని పిలువు. పప్పి? అది కుక్క పేరులా ఉందే. నువ్వు అలా చూడకు దేవా, నాకెలాగో ఉంటుంది. ఆ తర్వాత కళ్ళు సరిగా లేవు, కాళ్ళు సరిగా లేవు అంటావు. అయ్యో నేను అదే చదువు వాగానమ్మా. అదంతా సీరియస్ గా తీసుకోకండి. నా ఉద్దేశంలో మీరెంత అంతకత్త అంటే చూడండి, పారాలు ఎంతమందిని చూస్తూ ఉంటాను, టక్ టక్ అని చెప్పేస్తాను ఎవరు అలాంటి వాళ్ళు. కానీ మీ గురించి మాత్రం నేను కళ్ళ గురించా, జుట్టు గురించా, చెవుల గురించా ఏం చెప్పాలో తెలియట్లా. ఎలా ఉంటానంటే చెప్పు. పూజించే టైపు. సో నీ అన్వేషణ పరిశోధనల సారం నేను దేవత అని. గొర్ర కేకల. నీతో మాట్లాడాలంటే డిక్షనరీ ఉంటే మంచిది అనుకుంటా. ఏమిటో తెలీదు, నువ్వు పక్కనే ఉంటే మనసు తేలికవుతుంది. జీవితాంతం నువ్వు నాకు తోడుగా ఉంటే హాయిగా నవ్వుతూ బ్రతికేయచ్చు. ఈ తలుకేలా తపనేలా నాకీనాడు ఆకాంక్ష ఉదయించే. ఈ తలుకేలా తపనేలా నాకీనాడు ఆకాంక్ష ఉదయించే. సెలయేరల్లే నే వస్తుంటే ఎదవు పొంగి మెరిసిందో ఉండుండి. పిల్లా పిల్లా రేయంతం పగలంతం చిందే జ్ఞాపకమల్లే. విరజాజి వీధుల్లో విరిసే వాసనలల్లే. ఇది సరియా తగదా తెలిపేదెవరో శాస్త్రాలే తెరవద్దు. వెన్నెలవే వెన్నెలవే నాకు మల్లె కారాదే, వలచావే కౌగిలిలాగా. ఒక పూదోటలా ఉన్న నా గుండెలో చెలరేగా ఊగాలి వానల్లే. వెన్నెలవే వెన్నెలవే నాకు మల్లె కారాదే, వలచావే కౌగిలిలాగా. ఒక పూదోటలా ఉన్న నా గుండెలో చెలరేగా ఊగాలి వానల్లే. ఊళ్ళో జరిగే విషయాలని బాగానే తెలుసుకుంటున్నారు, కానీ ఇంటి విషయాలని అసలు పట్టించుకోవటం లేదు. బేబీ అమ్మ మొహంలో మళ్ళీ దిగులు మొదలైందండి. తను నవ్వుతూ హాయిగా ఉన్నప్పుడే తమరా పెళ్లి కాస్త చేసేయచ్చు కదా. మనం ఏ పెళ్లి కొడుకుని తీసుకొచ్చినా తను ఒప్పుకోవటం లేదే. మనం ఎందుకు పెళ్లి కొడుకుని చూడడం? బేబీయే సెలెక్ట్ చేసుకుందండి. ఆ థామస్కి ఏం తక్కువ అండి? థామస్ బేబీ ఆ కుర్రాడినే ప్రేమించిందండి. మన పిల్ల సంతోషంగా ఉండాలి, అదే కదా మనకు కావాల్సింది. కావేశాలకు పోయి పిల్ల జీవితం నాశనం చేయకండి. ఆ థామస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నువ్వు వాడి పేరు ఎత్తకు. నేను చస్తే ఒప్పుకోను. ఎవర్రా వచ్చిందే? సమయం సందర్భం లేకుండా సార్ నమస్కారం సార్, మీరా? రే అమ్మగారిని పిల్లలు ఎవరు వచ్చారు చూడు. అమ్మ క్లబ్కి వెళ్ళారండి. పని లేకపోతే సరే, 4 డబ్బులు ఉంటే లేడీస్కి ఇంట్లో కాళ్ళు నిలవండి, క్లబ్లకు పోతుంటారు. పోయి కాఫీ తీసుకురారా. సరే. చక్కర ఇది అయ్యగారు, అలాగే. చక్కర వ్యాధి. నమస్కారం సార్, మొదటిసారి మా ఇంటికి వచ్చారు. చెన్నీళ్ళు ఏం చేయమంటారు? ఇది చూసారా సార్, అది రాష్ట్రపతి అవార్డు అప్పట్లో. అది నేనే ఈ సిల్క్ చొక్కా వేసుకొని. ఈయన సంజీవ్ రెడ్డి రాష్ట్రపతి సార్. మనకి రాష్ట్రపతి అవార్డు రాలేదు కదా. ఫర్నిచర్ అట్టాను సార్, నేనే పర్సనల్ గా వెళ్ళి ఢిల్లీ నుంచి ఫ్లైట్ లో తెచ్చాను సార్. ఏం సార్? ఏమీ లేదు ఎస్ దాసు. అది
మీ అబ్బాయి మీ బిజినెస్ చూస్తున్నాడు. నా కూతురు నా బిజినెస్ చూస్తుంది. సో నేనేమనుకుంటున్నానంటే యేసుదాస్, నువ్వు థామస్ వివాహం చేయాలి, నేను పప్పికి వివాహం చేయాలి, మనం వియంకులం అవుదాం. అయ్యో సార్, అది ఎలా కుదురుతుంది సార్? మీ పరంపర ఏంటి, నా పేద పరంపర ఏంటి సార్? జరగానే పని సార్. తర్వాత సార్, బ్లడ్ విషయం ఉంది చూడండి. మీరు ఆ రోజున అన్నారే, ఈ బ్లడ్ అంతా తీసేసి మీ బ్లడ్ లాంటి బ్లడ్ ఎక్కించాలంటే భలే కష్టం సార్, దొరకదు సార్. ఇంత పెద్ద బాడీకి బ్లడ్ ఎక్కించాలంటే ట్యాంకులు తేవాలి సార్. ఓ కమాన్, పాత విషయాలన్నీ మాట్లాడద్దు. యేసుదాసు, నీకు తెలుసు పప్పి కన్యకా స్త్రీ అవబోతున్నానని చెప్పినది. కానీ పప్పికి ఇప్పుడు థామస్ మీద లవ్. తనకది నాకెలా చెప్పాలో తెలియలేదు. నేను తనను అడగలేకపోయాను. ఇప్పుడు అంతా నీ కొడుకు చేతుల్లో ఉంది. అతను పప్పిని ఎలాగైనా ఒప్పిస్తే చాలు, అంతే. నెక్స్ట్ మంతే మ్యారేజ్. జంపలక్కడి పంప, ఆ పంపలక్కడి జంప, ఆ జంపలక్కడి ఇంజనీర్ పిలవరా బాసు. 2 ఫ్యాక్టరీలకి వంతనేసేద్దాం, బ్రిడ్జ్ కట్టేద్దాం. అయ్యో, కాఫీ తీసుకురామని చెప్పాను. రాయ్, ఎక్కడ కాఫీ రాయ్. అయ్యో, వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ సార్, ప్రియ మీ భార్య అయిన తర్వాత మాతో కలిసి పాడుతుందా సార్? గురు, ప్రియది చక్కని గొంతు, తన పాట ఎప్పటికీ ఆగకూడదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీతో పాడడానికి ఉంది. అందరూ తనకు అన్నదమ్ము లాంటి వాళ్ళు. ఎస్, వి ఆర్ ఆల్ బ్రదర్స్. దేవా, నువ్వు ఇంతవరకు ఇచ్చిన ప్లాన్స్ అన్ని ఓకే, సక్సెస్. ఇక చివరిగా ఓన్లీ 1 ప్లాన్. దాంతో ప్రియ ఓకే అని చెప్పాలి. ఇది ఒక ఐడియా చెప్పు. స్ట్రైట్గా వెళ్ళి చెప్పండి సార్. అవును, చెప్పండి సార్. దేవా తనను చూడగానే నేను మాట్లాడలేకనే కదా నిన్ను ప్లాన్ అడుగుతుంది. దేవా, ఫస్ట్ కిస్ డైరెక్ట్ గా వెళ్ళి కిస్ ఇవ్వండి సార్. చెప్పరా ఏమిటా వాగుడు? చెప్పండి. అదే సార్, అది వర్కౌట్ అవుతుంది. అంత గ్యారంటీగా చెప్తుంది. ఇంకేంటి సార్, సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్ళండి సార్. ఎక్కడికి తీసుకెళ్ళమంటావు? ఏదైనా ఎత్తైన ప్రదేశాన్ని తీసుకెళ్ళండి సార్. అక్కడే ఆడవాళ్ళకి మూడు వస్తుందిట. ప్యారిస్ లో కూడా ఏదో ఎత్తైన టవర్ ఒకటి ఉందని అంటారే. రే, ఏంటి అదే? ఈఫిల్ టవర్. అక్కడ కూడా లవర్స్ ముద్దులు ఆడుకుంటూ ఉంటారు కదా సార్. అవునా? నేను ప్యారిస్ వెళ్ళమంటావు ఏంటి? ఎక్కడో విన్నది చెప్పాను. ఇప్పుడు ఏం చేద్దాం? చల్లని నీళ్ళలో నెట్టాడు సార్. బట్టలన్నీ తడిచిపోతాయి, ఒళ్ళంతా హీట్ ఎక్కుతుంది, గట్టిగా కావులించుకుంటుంది. నువ్వు చెప్పు. అలా చేయండి సార్, సక్సెస్. నేను అన్నాను కదా సార్, తలకోనలో వాటర్ ఫాల్స్. దేవా, అది భలే చోటు సార్, ఎవ్వరూ ఉండరు. నో డిస్టర్బెన్స్. దామరమడిచే ఓ చిలక అట్టిట్టాయను మనమే ఓ తడుక చెల్లువ మన్మథ వేగం చెలి ఒడిలో కాగెను హృదయం ఇది చిత్రం పిల్ల నీ వల్లే తల్లో దామరమడిచే ఓ చిలక అట్టిట్టాయను మనమే ఓ తడుక చెల్లువ మన్మథ వేగం చెలి ఒడిలో కాగెను హృదయం ఇది చిత్రం పిల్ల నీ వల్లే తల్లో దామరమడిచే ఓ చిలక అల్లో దామరమడిచే అహమడిచే ఓ చిలక. చిలక చిరాకు సోకుతే నేలే
నా కంఠం వరకు ఆశలు వచ్చే వేళాయే పెర్రెక్కని కను చూపులు కావా ప్రేమంటే నీ నల్లని కురుల నట్టడవుల్లో మాయం నేనైపోయానే ఉదయంలో ఊహ ఉడుకు పట్టే కొత్తగా ఎదను మూత పెట్టుకున్న ఆశలింకా మాసేనా జోడించవా ఒళ్ళెంచక్క నల్లో తామరమడిచే ఓ చిలక అట్టిట్టాయను మనమే ఓ తడుకా పోటు తుమ్మెదల వైశాఖం గలబా కప్పలు జతకే చేరే ఆషాఢం ఎడారి కోయిల పెంటిని వెతికే గాంధారం విరాడి గీతం పలికే కాలం ప్రియానుబంధం ఈ కాలం నఖం కొరికిన పిల్ల అదెంతదో నీ ఆశ నాగరికం పాటిస్తే ఎలా సాగు పూజ ఈ దేశుమా కౌగిలి భాష తల్లు తామరమడిచే ఓ చిలక అట్టిట్టాయను మనమే ఓ తడుక వెల్లువ మన్మథ వేగం చెలి ఒడిలో కాగెను హృదయం ఇది చిత్రం పిల్ల నీ వల్లే తల్లు తామరమడిచే అట్టిట్టాయను మనమే కల్లో తామరమడిచే అట్టిట్టాయను మనమే రా. ఏం ప్రియా నేను నీకు నచ్చలేదా? నీకు నేనంటే ఇష్టమేగా? థామస్ నేను ఫ్రెండ్లీగా ఉన్నందుకు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. ప్రియా మాటలకు ప్రియా ప్రియా నేను ఎన్ని సంవత్సరాలను నీకోసం వెయిట్ చేస్తాను. ఇవాళ రేపు అని కాదు, ఏదో ఒక రోజు నీ మనసు మారాలి, అదే నేను కోరుకునేది. ద్వేషిస్తున్నావు ప్రియా. నేను చెడ్డవాణి కాను ప్రియా. ప్రియా నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియదు. థామస్ నీకేమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వాళ్ళు వచ్చేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపో థామస్. ప్లీజ్ ప్లీజ్ థామస్ ప్లీజ్. ఎవరు ఇక్కడికి రారు, వాళ్ళకి మనం ఇక్కడ ఉన్నామని తెలుసు. వాళ్ళ వల్ల నాకు తగిన శాస్తి జరిగింది. ఎవరి వల్ల? అంత దేవ 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 మొదటి నుంచి నాకు సలహాలు ఇస్తుంది వాడే. పిల్లలకి బట్టలు ఇవ్వడం నీకు చూపించింది వాడే. ఇవాళ నన్ను ఇక్కడికి ప్రియా ప్రియ నేను చెడ్డవాడిని కాను ప్రియా. నిన్ను దక్కించుకోవాలని ఒకే ఒక ఆస్తి వాడు చెప్పిందల్లా వినాను ప్రియా. ప్లీజ్ నేను చెడ్డవాడిని కాను ప్రియా, నన్ను వద్దనకు ప్రియా. ప్రియా 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 ప్లీజ్ నేను చెడ్డవాడిని కాను ప్రియా, వద్దనకు ప్రియా. ప్రియా ప్రియా ప్లీజ్. రారా రారా. రే ప్రియ ఇంకా రాలేదే? దేవా ప్రియ ఎక్కడరా? నాకేం తెలుసు? వెళ్ళి తీసుకురావచ్చు కదరా. చిన్న పాప తీసుకురావడానికి వెళ్ళి పికప్ చేసుకురావచ్చు కదరా. నాకు చెప్తామంటారా? అందరికీ చెప్పరా. పరా బుద్ధి కూడా టెన్షన్ అవ్వకండి రా. ప్లీజ్ కమ్.
మార్నింగ్ సార్. Everything ready? ఎస్ సార్. I don't have much time. I have a very busy schedule. ట్యూన్ చేస్తున్నట్టు డిలే చేద్దాం, ఈలోగా ప్రీ వచ్చేస్తుంది. Okay, let us start. ఓకే సార్. ఆ కొత్త సిడీ రిలీజ్ చేసేవి సింగపూర్ లో. అవును సార్. సేల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగా. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆల్సో. సంతోషం సార్. దీపక్, ఎస్ సార్. ఏమిటి వాళ్ళు ఇంకా ట్యూన్ చేస్తూ కూర్చున్నారా లేక ఇదే మ్యూజిక్? ఈ మధ్య మోడర్న్ మ్యూజిక్ అని చెప్పి కొత్త కొత్త సౌండ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారు. మనకు తెలియదు వాటి గురించి. కమాన్ స్టార్ట్. అది లేడీ సింగర్ ఇంకా రాలేదు. వాట్? ఇదిగో వచ్చేస్తుంది, ఇప్పుడే వచ్చేస్తుంది. సార్ ఒక 5 minutes సార్, ప్లీజ్ సార్. నేను ఈ జోకర్స్ కోసం వెయిట్ చేయలేదు. వచ్చేస్తుంది సార్. నువ్వేం చేస్తున్నావు? వచ్చిందో అలాగే క్లిక్ చేసుకోవద్దు. స్టూపిడ్ ఫెలోస్. బ్లడీ ఫూల్స్. ఒక సింపుల్ ప్రోగ్రామ్ చేయటం తెలీదు. రై, మీరు ఎటు ఎదగర్రా? నా లైఫ్ ఎందుకు నాశనం చేస్తారు? పోండి, పోయి ఎక్కడైనా అడుగుతుంటూ బతకండి. యూస్లెస్ ఫెలోస్. అయిపోయిందిరా. ఈ డబ్బు నాడవాళ్ళంతా ఇంతే. ఇష్టమైతే వెంబడబట్టం, వద్దనుకుంటే వదిలేసి వెళ్ళిపోవడం మామూలుగా. రే, ఎందుకు ఇలా మాట్లాడతావు? ఎప్పటి నుంచి మా మాటలు నీకు అసలు అనిపించాయి? ఆ అమ్మాయి చుట్టూ నువ్వు తిరగడం మొదలు పెట్టాకేగా. తొందరపడ. రే, ఎందుకు అమ్మాయిని చూడగానే ఐస్ అయిపోతారు? రండి పోదాం. మళ్ళీ పోదాం. ఏడవకమ్మా. అమ్మ వచ్చేస్తుంది. ప్రియా, వెళ్ళొద్దు ప్లీజ్. ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు? మీ అమ్మాయి బతుకుంటే ఇలా వెళ్ళేదానివా? నీకేం కావాలమ్మా? ఈ ఇంటిని పడగొట్టి చర్చి కట్టించనా, లేక అనాథ శరణాలయంగా మార్చనా? ఏం చేయమన్నా చేస్తానమ్మా. ఓ గాడ్, ఏమిటి పరీక్ష? నాన్న జాగ్రత్తగా చూసుకో. వెళ్ళొస్తాను కావయ్యా. పెడుతున్నారా? ప్రజలకు సేవ చేయాలని పెడుతున్నారా? ఒకే ఒకసారి మా అందరి కోసం పాడేళ్ళొచ్చుగా. దేవుడేగా ముఖ్యం. ఆ దేవుడేగా ఈ గొంతిచ్చింది. ఆ గొంతుతో ఒక్కసారి పాప గురు, మా కోసం కాకపోయినా గురు కోసం పాడొచ్చుగా. వాడు మిమ్మల్ని ఎంత నమ్మాడు? మరి నేను నమ్మక ద్రోహినా? నేను చెడ్డదాన్ని, అందరినీ మోసం చేశాను కదా. నేనెవరు? నువ్వు ఆడుకోవడానికి దొరికిన ఒక బొమ్మ. నువ్వు కీస్తేనే నా కాళ్ళు చేతులు కదలాలంటావు. ఆ మాట మీరు అనకండమ్మా. డోంట్ కాల్ మీ అమ్మా. లేదమ్మా, మీకోసం ఇదంతా చేశాను. తామసేనమ్మా మీకు తగిన నా గురించి నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవరు? ఆ తామస్ ఎవరు? మీరెవరు ఆడదాని మనసు అర్థం చేసుకోలేదు. నీకు జీవితం విలువ తెలుసు అనుకున్నాను. ఏం సాధించావో చెప్పనా? నన్ను నవ్వించావు, నన్ను కప్పించావు, నాలో ప్రేమను రగిలించావు. నీ మాటలు నిజం అనుకున్నాను.
నా హృదయాన్ని నీకు అర్పించాను. కానీ నువ్వు నేను కన్న కళలన్నీ కళ్ళలు చేసావు దేవా. ఒక ఫ్రెండ్ కి గిటారు, ఒక ఫ్రెండ్ కి రికార్డింగ్ ఛాన్స్. కానీ కానీ నీ గురించి ఆలోచించావా దేవా? నా గురించి ఆలోచించావా? నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ అందరినీ నేను మహారాణులా చూసుకుంటాను. వాళ్ళే లోకంలో నాకు ముఖ్యం అనుకుంటాను. నన్ను నేను మర్చిపోతాను. అదో పెద్ద కలబ్బ. నేను చేయాల్సిన పని అవ్వగానే 50 టిప్స్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఆ తర్వాత నేను ఎప్పుడు వాళ్ళని చూసినా తెలిసినట్టు ఉండకూడదు, నవ్వకూడదు. అందరితో ప్రేమగా ఉండేవాడిని, అందులో ఆనందించేవాడిని. అప్పుడు నేను కస్టమర్నిగా నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. నా హెయిర్ స్టైల్ ని మార్చలేదు, లైఫ్ నే మార్చేశాను. నా హృదయాన్ని పగలగొట్టావు. తట్టుకోలేదు దేవా, తట్టుకోలేదు. నీ పని అయిపోయిందిగా, ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నావు? ఇదిగో ఇదిగో ఈ 50 రూపాయల టిప్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళు. తలకి తీవ్రమైన గాయాలు తగిలాయి. కాళ్ళు చేతులు వెన్నెముక ఫ్రాక్చర్. డాక్టర్ డౌట్ కేసు అన్నారు. ఒకవేళ బతికినా మామూలు మనిషి కాలేట అవుటి కూడా అయ్యే అవకాశం ఉందన్నారు. పిచ్చోడు. ఛా, అయినా ఈడిపోయి ట్రైన్కి వెళ్ళడం ఏంటి? ఈడేమన్నా హీరో ఏంటి? అయినా వాడేం చేస్తాడ్రా? ప్రియని ప్రేమించాడు. ఏంటి ఇష్యూ ఏంటి? వచ్చారు. థామస్, సారీ సార్. సార్, నాకు ముందే డౌట్ వచ్చింది. నేనే చెప్పుండాల్సింది, కానీ పెద్ద మ్యూజిషియన్ అవుదామని ఆశపడ్డాను. ఐఎమ్ సారీ సార్. సార్ కావాలంటే చావరా, చావరా. నిన్ను నమ్మాను చూడు. నేను తనని ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలీదు. నీకు ఇంకో పిల్లే దొరకలేదా? నీకు ప్రేమ గురించి ఏం తెలుసురా? నువ్వు తన్ని సుఖంగా సంతోషంగా చూడగలవా? చూడగలవా? చూడలేవు. నువ్వేం చదువుకున్నావురా? నువ్వు తనతో ఏం మాట్లాడతావు? జుట్టు గురించా? ఒక్క కన్నీటి బుట్టు, తన కళ్ళలోంచి ఒక్క కన్నీటి బుట్టు బయటకు వచ్చిన నీ ఉడుకు. నా దగ్గర లేని నీ దగ్గరే ఉందిరా. కానీ నువ్వు నాతో ఒక్క మాట ముందే అంటే ఎంత బాగుండేది. నేను ఇంతకాలం మోసపోయేవాడిని కాదు కదా. నువ్వెందుకు చెప్తావులే? అంత నా తర్వాత నువ్వు కన్యగా స్త్రీగా శిక్షణ పొందే కాలం ఇది. దైవం ధ్యానం తప్ప నీ మనసులో ఏదీ ఉండకూడదు. నీకేదైనా సందేహం కలిగితే నన్ను కన్సల్ట్ చేయొచ్చు. ప్రభువు నీకు మంచి మార్గం చూపుగాక. చేస్టటీ, పావర్టీ అండ్ ఒబీడియన్స్, ఇవే కన్యకా స్త్రీ జీవితంలో పాటించవలసిన విధులు. మనసు అధీనంలో ఉంచుకోవాలి, కోరికలను చంపుకోవాలి.
దేవా తగ్గిందిట్రా. ప్రియ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, నీ గురించే రాసింది. ప్రియా, సారీ. రేపే ప్రియ కన్యకాస్త్రీగా అవబోయేది. వెళ్దామా? ఇంట్రెస్ట్ లేదా? అది పెళ్లి కన్నా గొప్పగా జరుగుతుంది. కన్యకాస్త్రీగా మారబోయే వాళ్ళు బిషప్ ముందుకు వచ్చి వాగ్దానం చేస్తారు. అలా వాగ్దానం చేసిన తర్వాత మళ్ళీ మారలేరు. అంతకుముందు మనం వెళ్ళి చూసొద్దాం. మాట్లాడాలనుకుంటే మాట్లాడదాం మనం. వద్దు సార్, వద్దు. నువ్వు కూడా ఏదో అన్నావే, కన్యకాస్త్రీగా మారేటప్పుడు ఏమన్నా జుత్తు కత్తిరిస్తానని జోక్ చేసావు కదా? ఏదో తమాషకి కొన్నాళ్ళు మాతో పాడారని చదువుతా. ఓ ఊరికేనా? ఏం గొప్పగా పాడిందని? గురు ట్యూన్ బాగుంది, అందుకే సుమారుగా ఉన్న గొంతు కూడా గొప్పగా నచ్చింది. సరేలే, తన గురించి ఎందుకు మాటలు. తనంత ఫ్రాడ్ ఎవరు లేరు. తెలియదు సార్. నువ్వు అమ్మాయిల మనసు ఈజీగా తెలుసుకుంటావుగా, తన మనసు తెలుసుకోలేదా? నువ్వు తెలుసుకున్నావు లేదో నేను తెలుసుకున్నాను. తనొక ఫ్రాడ్, అంతా వేషం. మగాళ్ళని నమ్మించి పిచ్చి పట్టిస్తుంది. మరి అందులో ఏముందో సంతోషం, సాడెస్ట్. ఇప్పుడు దేవుని మోసం చేస్తుంది. వారి గురించి అలా మాట్లాడకండి. వారు అలాంటి వాళ్ళు కాదు. వారు మీకు దక్కలేదు, నాకు దక్కలేదు. మీకు తెలియదు ఒకటి ఉంది సార్. ఐ లవ్ హర్, ఐ లవ్ హర్, ఐ లవ్ హర్. వారిని ఇంకా నేను ప్రేమిస్తున్నాను సార్. మీకు తెలీదు. తెలుసు దేవా, తెలుసు. ఇది నీ నోట వినాలని ఎన్ని రోజులుగా వెయిట్ చేశాను. నేడు 12 సోదరీమణులు దైవమును సన్నిధానమున సేవించుటకు తమను అర్పణ చేసుకొనుచున్నారు. ఈ పవిత్ర సభ విశ్వసిస్తోంది. సభానాయకి మదర్ థెరిస్సా జపమణి ఆధ్వర్యంలో సహోదరి యాగ్నెస్ అను నేను జీవితాంతం శీలవతిగా పరిశుద్ధాత్మతో విధులు నిర్వర్తిస్తానని వాగ్దానం చేస్తున్నాను. దైవానికి చేసిన వాగ్దానాన్ని ఈ పవిత్ర సభ విశ్వసిస్తోంది. ప్రియా! దేవుని సేవలకు జీవితాలను అంకితము చేసినటువంటి నవకన్యలు ఇప్పుడు నవకన్యా నిలయంలో చేర్చుకొనబడుతున్నారు. నీ ఆవేదన నాకు అర్థమైంది థామస్.
కానీ ఈ సమయంలో ప్రియను అల్లరి చేయి. అయ్యో నన్ను అర్థం చేసుకో అత్తయ్య, అల్లరి చేయడానికి రాలేదు. ఆదుకోవాలని వచ్చాను. తను తీసుకున్న నిర్ణయం తప్పదు. కాదు థామస్, ఈ విధంగానే జరిగి తీరాలి. ఇది ఆ దేవుడి శాసనం. అబద్ధం. నువ్వు కావాలని ఆడుతున్న అబద్ధం. దేవుడిని మోసం చేయకు. దేవుడికి నీ మనసులో ఏముందో తెలియదు అనుకోకు. చిన్నప్పటి నుంచి నన్న బాలన్నదే నా జీవితాశయం. అదప్పుడు ఇప్పుడు దేవ ప్రాణాలు దేవుడు కాపాడినందుకు నీ జీవితాన్ని త్యాగం చేయాలనుకుంటున్నావు. ఇది నాకు ఆ దేవుడికి మధ్య జరిగే విషయం. నా కోరిక నా దేవుడు నెరవేర్చినప్పుడు మరి నా వాగ్దానాన్ని నేను నెరవేర్చుకోవాలి కదా. ప్రియా, దేవుడితో వ్యాపారం చేయకూడదు. ఆయన కరుణ కోసం మాత్రమే ప్రార్థన చెయ్యాలి. దేవుడు అనుగ్రహించింది మనస్ఫూర్తిగా స్వీకరించాలి. అదే నిజమైన భక్తి. చెప్పు ప్రియా, నువ్వెవరినైనా ప్రేమించావా? చెప్పు ప్రియా, చెప్పు. చెప్పు ప్రియా. ఇలా చూడు, దేవుడే నీ పురి సృష్టించాడు, కానీ మనం దాన్ని తాకమని చెప్పలేదు. అది మనం తెలుసుకోవాలి. దేవుడే ఆడదాన్ని మగవాడిని సృష్టించాడు, ఆ దేవుడే ప్రేమని సృష్టించాడు. ఎందుకు సృష్టించాలి? ఎందుకు నిన్ను నేను కలుసుకునేట్టు చేయాలి? ఎందుకు నేను దేవాన్ని ఎందుకు తీసుకురావాలి? నువ్వెందుకు దేవాన్ని ప్రేమించాలి? నేనెందుకు ఇక్కడికి రావాలి? ఇది నీ చిత్రం నా చిత్రం లేదు ప్రియా. ప్రియా, అమల్ రాజ్. చెప్పు ప్రియా, నీ మనసులో ఉన్నదేమిటో చెప్పు. ప్రియా, అమల్ రాజ్. చెప్పు ప్రియా. ప్రియా, అమల్ రాజ్. ప్రియా, అమల్ రాజ్. చెప్పు ప్రియా. ఇద్దరు పెళ్లి చేసుకో, సుఖంగా ఉండండి. ఏంటిది? ఇన్నాళ్ళు నీ ముందు మాట్లాడలేని వాణ్ణి ఈ రోజు ఎలా మాట్లాడారు? ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కొన్ని సంవత్సరాల తర్వాత ప్రియ కన్నా అందమైన, తెలివైన, బాగా డబ్బున్న అమ్మాయిలెంతో మంది థామస్కి చేరువు కావాలని చూశారు. కానీ చేరుకోలేకపోయారు. థామస్ తన ప్రయత్నాలు కాలగతిలో ఆత్మను ప్రభువు సేవకు అంకితం చేయడమే నిజమైన ప్రేమని గ్రహించాడు. ఆ ప్రభువుకే అంకితమయ్యాడు. Do you, Vijay, take Anjali to be your lawfully wedded wife? I do. Do you, Anjali, take Vijay to be your lawfully wedded husband? I do. You have now given your consent before this church. May the Lord in His goodness strengthen your earnest and fill you both with His blessings. రెవరెండ్ ఫాదర్ థామస్ రాజ్ కుమార్ తెలివితేటలు, బైబిల్ మీద ఆయనకున్న అథారిటీ, చర్చిని నిర్వహించే తీరును చూసి ఆయనకి బిషప్ అయ్యే అర్హతలున్నాయని పిన్నలు పెద్దలు అందరూ అనుకుంటున్నారు. దంపతులైన దేవాప్రియల పాపకి థామస్సే జ్ఞానస్నానం చేయించాడు. నిషా అని పేరు పెట్టాడు. జేమ్స్ యేసుదాస్కి అంతస్తులకు వారధి కట్టాలనే చిల్లర చిల్లరగా చేస్తున్నారు. మిస్టర్ అమల్ రాజ్ నేటికి ఫ్రెండ్స్ని ఇంటికి ఆహ్వానిస్తున్నారు. బిస్కీతో సత్కరిస్తున్నారు. తాత ముత్తాతల గొప్పలు డబ్బు కొట్టుగారు. విమల్ రాజు గారే మొట్టమొదట కారు కొన్నారు. చూడండి. తెలుగునాట యువతరం అంతా ప్రియ గానమాధుర్యానికి పిచ్చి ఫ్యాన్స్ అయ్యారు. చిత్ర తర్వాత ప్రియ ఒక్కటే అని సినీ పండితుల అభిప్రాయం. ఈమె మ్యూజిక్ ఫీల్డ్కి రాకుండా వేరే ఫీల్డ్కి వెళ్ళుంటే అది సినీ సంగీత ప్రపంచానికే తీరం లోటని చిత్ర ప్రముఖుల ఉద్దేశం. ప్రస్తుతం 4 సినిమాలు చేస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ గారి ట్యూన్స్ కాపీ కొట్టాడని కోర్టులో 4 కేసులు కూడా ఉన్నాయి.
మెకానిక్ రాజా ప్రస్తుతం పెట్రోల్ బంక్ ఓనర్. నడిమంత్రపు శ్రీ లక్షణాలన్నీ ఇతగాళ్ళలోనే ఉన్నాయి. మిట్ట మధ్యాహ్నం సూటు బూటు వేస్తాడు. బాత్రూమ్ కూడా సెల్యులార్ ఫోన్ తీసుకెళ్తాడు. కాస్త ఒడ్డు పొడుగు ఉండి కాసిని జోకలేయగలిగితే చాలు. శాటిలైట్ ఛానల్స్ లో యాంకర్ పర్సన్ కావచ్చు. టాప్ 10 లో మనీ ప్రోగ్రామ్సే ఫస్ట్. దేవా ఆడవాళ్ల మనసుల్నే కాదు, అండమాన్ నుంచి అమెరికా వరకు అందరి మనసుల్ని అర్థం చేసుకున్నాడు. నత్తనడక నడిచే అమల్ రాజ్ బిజినెస్ దేవా రాకతో మల్టీ మిలియన్ బిజినెస్ అయింది. కానీ పాత వృత్తిని మాత్రం మానలేదు.